రైట్ మొత్తానికి సంఘాల వారిగా ఒక బీసీ నాయకుడిని మల్కాజ్గిరిలో గెలిపించుకోవాలి అనే ఉద్దేశంతో ఈటల రాజేందర్ కోసం మల్కాజ్గిరిలో ప్రచారం చేయడానికి చాలా సంఘాల నుంచి నాయకులు వస్తున్నారు. ఈరోజు మనకు ఇక్కడ ఒక నేత ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు ముదిరాజు సంఘాలకు అధ్యక్షులుగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుని. నా పేరు డాక్టర్ చొప్పర్ శంకర్ ముదిరాజ్. ఓకే, ఎలా ఉంది మల్కాజ్గిరిలో? ఎందుకు అనంటే మల్కాజ్గిరిలో మేము కొన్ని ప్లేస్లలో చూస్తున్నాము, ఇక్కడ వస్తోంది ఏంటి అనంటే ఈటల రాజేందర్ని ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయమని స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ ఆయన గెలుపు గురించి ఎలా ఆశలు పెట్టుకోవచ్చు, ఎలా ముందుకు వెళ్తున్నారు మీరు? ఈటల రాజేందర్ను ఓడగొట్టాలనుకున్న కేసీఆరే ఏమైపోయిండో అందరికీ చూస్తున్నటువంటి సత్యం. ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో ఎందుకు గెలుస్తాడంటే, మనం గతంలో పురాణాలు రామాయణాల్లో మనం చూసేవాళ్ళం. మంచి మనుషులు ఇట్లా రాముడు ఇట్లా ఉండే, ఇట్లా కృష్ణుడు ఇట్లా ఉండే అని చెప్పేవాళ్ళు. మొన్న కరోనా వచ్చిన నాడు ఈ దేశంలో ఉన్న ప్రజలు అసలు బ్రతుకుతారా చస్తారా తెలియనటువంటి రోజుల్లో ఇలా ఫ్రీగా ఉచితంగా కరోనాకు ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ లాంటి గొప్ప మహానుభావుడు నాయకత్వంలో ప్రజల మనిషి ఆనాడు చావు నోట్లో పోయినామని చెప్పుకునేటోడు ఒక్కడు కూడా అసలు ప్రజల దగ్గర రాలేదు. ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఏ హాస్పిటల్లో చూసినా ఈటల కనబడ్డాడు, రాత్రి చూసినా ఈటల కనబడ్డాడు, పగలు చూసినా ఈటల కనబడ్డాడు. అంటే ఒక నాయకుడిని ప్రజలు ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈటలగా రాజేందర్ గారిని మల్కాజ్గిరి పార్లమెంటులో ఎప్పుడైతే డిక్లేర్ చేసిందో ఆ రోజే ఈటల రాజేందర్ గారు గెలిచిపోయింది అనేది తెలుస్తున్నది. ఇవాళ పార్టీలు చూడండి, ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నోళ్ళు కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవైపు చూస్తున్నారు, ఎవరిని పెడితే పోటీకి నిలబడగలుగుతాం, ఎవరిని పెడితే మనకు డిపాజిట్ వస్తుంది, ఎవరిని పెడితే మనం గెలవగలుగుతాం అనే అటువంటి ఆశలో భ్రమలు తిరుగుతున్నారు. ఈటల రాజేందర్ ప్రజల మనిషి. నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడి శాసనసభ పక్ష నాయకుడుగా ఆనాడు గర్జించి తెలంగాణను సాధించుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ 7 సార్లు గెలిచిండు. రేపు గెలిస్తే ఏమవుతాడో అని భయంగా కుట్రవన్నీ అయినటువంటి కేసీఆర్ గారు వారిని ఓడగొట్టిండ్రు. ఇలా వారు ఓడిపోయిన దాన్ని తెలంగాణ ప్రజలు కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక మనిషి మాట్లాడుతూ మేము ఒక ఛానల్లో విన్నాము, ఈటల రాజేందర్ ఏం చేసిండని గెలిచిండంటే, ఈటల రాజేందర్ ఏం చేసిండో కళ్ళున్న ప్రతి ఒక్కడికి తెలుసు, గుడ్డోనికి ఎవరికి తెలియదు. తెలంగాణ ఉద్యమం మన కళ్ళ ముందు జరిగింది, మనమందరం పాల్గొన్నాం. ఈటల రాజేందర్ ఉద్యమకారుడు, ఈటల రాజేందర్ ప్రజల మనిషి. ఈటల రాజేందర్ ఆపత వచ్చిందంటే అన్న అంటే నేను ఉన్నా అనే వ్యక్తి. తన తినే బుక్కెడ్ అన్నంలో తన ముందట కూర్చోబెట్టుకొని పేదోడైనా గుడ్డోడైనా కుంటోడైనా డబ్బున్నోడైనా లేనోడైనా కులం మతం జాతి ఏది లేనటువంటి గొప్ప మనిషి. అంత గొప్ప మనిషిని ఇలా భారతీయ జనతా పార్టీ పెద్ద దేశంలో అతిపెద్ద పార్లమెంటు మల్కాజ్గిరిలో నిలబెట్టినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొన్ననే 6 నెలల ముందు గిట్లా బీసీ ముఖ్యమంత్రి అనేది ఇట్లా ప్రకటించి ఉంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలు వేరే ఉండేటి. కానీ ఇలా ఈటల రాజేందర్ గారిని ఏదైతే పార్లమెంటుకు డిక్లేర్ చేసిందో వారి గెలుపు ఖాయం. ఇవాళ ఎవరన్నా ఎన్నన్నా చెప్పని, వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏం చేసిందో చెప్పాలా. ఆ మల్కాజ్గిరి పార్లమెంటుకు ఉన్నాయన నిన్నటిదాకా ఏం చేసిండో చెప్పాలా. రేపు మేము ఏం చేయబోతున్నామో చెప్తున్నాం. రేపు ఈ పార్లమెంట్లో ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు. వారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ నిధులైతే తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, విద్యార్థులను ఉద్యోగులను ఉపాధి కల్పించడం, మహిళలకు గౌరవం కల్పించడం, రిజర్వేషన్లు కల్పించడం, అన్ని రకాల సౌకర్యాలు కల్పించేటువంటి అవకాశాన్ని భుజాన వేసుకునేటువంటి బాధ్యత ఈటల రాజేందర్ గారు తీసుకుంటారు. కనుక 7 శాసనసభ నియోజకవర్గాలు మేము చూసాం. ఉప్పల్ అయినా ఈటల అంటున్నారు, ఎల్బీ నగర్ అయినా ఈటల అంటున్నారు, మల్కాజ్గిరికి వచ్చినా ఈటల అంటున్నారు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అయినా ఈటల అంటున్నారు, మెడ్చల్ వెళ్ళినా మెడ్చల్లో 5 రూరల్ మండలాలు తిరిగినా కూడా ఈటల అంటున్నారు, కుక్కడపల్లి పోయినా ఈటల అంటున్నారు, అతిపెద్ద నియోజకవర్గం మన కుతుబుల్లాపూర్ పోయినా కూడా ఈటల అంటున్నారు. ఒక్కటి కాదు, 75 డివిజన్లలో 3 నెలల నుంచే ఈటలకు ఎప్పుడు ఓట్లు వస్తాయి, ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, ఎప్పుడు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేయాలి, ఈటల రాజేందర్ను పార్లమెంటుకు పంపించాలని చూస్తున్నారు. రైట్, ఒక్క మాటలోనే ఒక్క క్వశ్చన్లోనే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేశారు. ఏదేమైనా కానీ జరిగింది మంచికే, జరగబోయేది మంచికే. ఓటమి గురించి ఇక్కడ ఆలోచనలు లేవు. ఎక్కే గెలుపు గుర్రాల గురించి, ఆ గెలుపు గుర్రాన్ని ఎక్కించడం కోసం మేము ఎంతవరకు భాగస్వామ్యం అవుతున్నాము అనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తాం. గతం గతః
కానీ ఫ్యూచర్ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీదే. ఆ భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ చరిష్మా కూడా లిఖించబడేలాగా ఉంటుంది అంటూ కూడా ఇక్కడ చాలామంది తెలియజేస్తున్నారు. చూడాలి మరి మల్కజ్గిరి రాజకీయాలు అయితే రోజు రోజుకు రసగంధాయంగా మారుతున్నాయి. ఇంకొక 50 రోజుల ఎన్నికల గడువు ఉన్న నేపథ్యంలో రోజు రోజుకు ఈ రాజకీయాలు ఎలా మారుతాయి అనేది మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.